ఓం విఘ్నేశ్వర నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం దుందుర్గాయ నమ. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 14వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాపాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గూగే గో, సాసీసు, శేషో దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి 2024 సంవత్సరం జనవరి 14వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, జన్మ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మీ కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది. మీకు నచ్చిన వస్తువులను ధరిస్తారు, నచ్చిన ఆహార పదార్థాలని, ఆహార పానీయాలని మీరు స్వీకరిస్తారనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున మీకు నిద్రాసుఖం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఈ రోజున ఆభరణాలు కానీ ఇతర వస్తువులు కానీ మీకు నచ్చిన వస్తువులు కానీ కొనుగోలు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు మీ బంధుమిత్రులను కలవటం, వాళ్ళతో హ్యాపీగా సంతోషంగా గడపటం, విందు వినోద కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరుగుతుందనే విషయాన్ని గమనించాలి. అలాగే అదృష్టం ఈ రోజున మీ తలుపు తడుతుంది. అదృష్టం మిమ్మల్ని తలుపు తడపడం వల్ల ఖచ్చితంగా కూడా ఈ రోజంతా కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయి, మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మంచి విజయాన్ని సాధించి మీకు ఒక రకమైన సంతృప్తిని ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, శ్రామిక రంగాల్లో ఉన్న ఎవరికైనా సరే చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే ఆదాయానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం సమృద్ధిగా మీకు అందుతుంది. ఆదాయం సమృద్ధిగా అందటం, ఆరోగ్యం కూడా సహకరించడం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజునంతా కూడా అత్యద్భుతంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి మీరు దైవ దర్శనాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున శరీర సుఖం అనేది బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. గతంలో ఏదైనా మీరు చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆ అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ రోజున తీరిపోయి మీకు పూర్తిగా సాంత్వన చేకూరుతుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఆదాయం కూడా ఈ రోజున అన్ని రకాలుగా కూడా మీకు పెరుగుతుంది. అన్ని రకాలుగా కూడా పెరగటం వల్ల మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. ఆదాయం పెరగటం, ఆరోగ్యం పెరగటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది. దానివల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారనే విషయాన్ని గమనించాలి. అలాగే మిమ్మల్ని మెచ్చిన వారు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీకు నచ్చిన మెచ్చిన వస్తువుల్ని వాళ్ళు మీకు బహుమతిగా అందజేయటం వల్ల కూడా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సమాజంలో మీ యొక్క ప్రతిభా పాఠవాలకు ఒక రకమైన గుర్తింపు లభిస్తుంది. మీ యొక్క శక్తి సామర్థ్యాలని అందరూ గుర్తించి మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం ఏర్పడుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీకంటూ సమాజంలో ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. చాలా వరకు కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయి. అందువల్ల ఏంటంటే మీరు ఈ రోజంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా మంచి అండర్స్టాండింగ్స్ ఏర్పడతాయి. ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది. బాండింగ్ ఏర్పడి కూడా మీ సంసార జీవితం, దాంపత్య జీవితం, వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి.
అలాగే మీరు ప్రేమించేవాళ్ళు కానీ, లేకపోతే మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు కానీ, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు కానీ, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు కానీ, వాళ్ళకి మీకు కూడా మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. మంచి రిలేషన్స్ ఏర్పడి ఇద్దరి మధ్య కూడా బాండింగ్ బాగా ఉంటుంది. ఇద్దరి మధ్య కూడా సుఖ సంతోషాలు పెరుగుతాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు నచ్చిన మీకు నచ్చిన విలువైన వస్తువుల్ని మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీకు కానుకలుగా ఇవ్వడం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఖచ్చితంగా కూడా కొంచెం కష్టపడితే కనుక మీరు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. ఖచ్చితంగా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి. విద్యలో మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన విద్యార్థులు కొంచెం ఏకాగ్రత కూడా బాగా కుదురుతుంది. మీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి. వాళ్ళ స్పెక్యులేషన్ లాభిస్తుంది. దానివల్ల వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వ్యాపారస్తులు నిబద్ధతతో కనుక మీరు వ్యాపారం చేయగలిగితే కనుక ఈ రోజున చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగస్తులు కూడా మీ యొక్క ఉద్యోగ స్థానాల్లో మీ తోటి ఉద్యోగులు అలాగే పై అధికారుల పట్ల మీకు వాళ్ళ మధ్యలో మీకు ఒక రకమైన ప్రత్యేకమైన గౌరవం దక్కుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ ప్రతిభా పాఠవాలని వాళ్ళంతా గుర్తించి మీకు ఖచ్చితంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సిఫార్సు చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా సుఖంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మరింత ఉత్సాహంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు ఏ రంగానికి చెందిన వారైనా సరే చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. చాలా వరకు అనుకూలమైన సత్ఫలితాలే వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు ఆదిచూహ్యాన్ని పఠించండి, సూర్య నమస్కారాలు చేయండి. అలాగే సూర్య అష్టకాన్ని మీరు తరచుగా చదువుకుంటూ ఉంటే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.